ఓకే. సో అక్కడ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి వంట కలిసి చేసుకోవటము ఇవే ఉండేవి కదా ఎక్కువగా. సో అత్తమ్మ చేసిన వాటిల్లో మీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్? ఫిష్ గోంగూర అండి. మా ఇంట్లో గార్డెన్లో గోంగూర వస్తుంది. ఆ గోంగూర వచ్చినప్పుడు ఆ సీజన్ అప్పుడు ఫిష్ గోంగూర పులుసు లాగా చేస్తారు, కొంచెము బాగుంటుంది అది చాలా. అదేనా రాజారాం గారికి ఇష్టము? ఆ. ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంకా ఏమేమి రకాల ఫిష్ పులుసు తిన్నాడో అందుకనే ఒక ఇంటర్వ్యూలో పెళ్ళి ఇట్లా సెట్ అయింది అన్నాక నేను మా అత్తమ్మ వాళ్ళే కొంచెం మా మమ్మీ వాళ్ళు చూస్తుంటే మధ్యలో చూసేదాన్ని. చూస్తే ఒక ఇంటర్వ్యూలో మా అత్తమ్మ చెప్తుంది, మా అబ్బాయికి ఫిష్ పులుసు చేసే అమ్మాయి కావాలన్నాడు అని. అయితే నేను పెద్ద హడావుడి స్టార్టింగ్ లో బిల్డప్ కదా నేర్చేసుకోవాలని చెప్పి పెళ్లి సెటిల్ అయినాక నేను ఉత్తగా ఫిష్ పులుసు చూసి ట్రై చేశారు, నేర్చుకున్నా కానీ దాన్ని ఎప్పుడు వండలేదు ఇప్పటిదాకా. సో ఇంతవరకు అయితే వండి పెట్టలేదు. తప్పకుండా చేస్తా అండి ఇప్పుడు వచ్చే రోజులలో. సో ఝాన్సీ గారు, యశస్విని గారు ఇందాక నేను వంట ఎవరు బాగా చేస్తారో అని అడగంగానే వేరే సెకండ్ థాట్ లేకుండా వెంటనే అత్తమ్మని చెప్పేశారు. కాబట్టి యశస్విని గారికి ఎంతవరకు వంటలు వచ్చు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం? బాగానే వంటలు చేస్తుంది, చేసినంత వరకు అయితే బాగా చేస్తారు. తను చేసిన వాటిలో ఎక్కువ ఏది ఇష్టపడతారు? మీరైనా, రాజారాం గారైనా, లేదా వాళ్ళ మామగారైనా? తను వాళ్ళ మామగారికేమో ఆమె చేసే పప్పు ఇష్టం ఓకే బాగా. నాకేమో పొటాటో ఫ్రై, మళ్ళీ కొత్తిమీర రైస్ ఇష్టం. మా కొడుకేమో తను చేసే చికెన్ ఇష్టం. సో అయితే వెజ్ నాన్ వెజ్ రెండు వండుతారు బాగానే. మటన్ ఫిష్ రాదు కానండి, ఫిష్కి టైం పడుతుంది అన్నారు కదా. సో వంటల్లో ఎప్పుడైనా కాంపిటీషన్ గా ఫీల్ అయ్యారా? అంటే అత్తమ్మ చేసినట్టు నేను చేయలేకపోతున్నాను అట్లా ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే అత్తమ్మ చేసినట్టు నేర్చుకోవాలి అని అయితే అట్లా అనుకున్నా కానీ కాంపిటీషన్ అసలు ఫీల్ కాలేదు. ఇప్పుడు తల్లి చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కానీ మా తల్లి కన్నా నేను బాగా చేయాలని అనుకోరు కదా. అట్లా ఏం లేదు, ఇష్టంగా ఎంజాయ్ చేసేదాన్ని ఫుడ్. మా అత్తమ్మ కూడా తెలిసి ఇది కొంచెం ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొచ్చేటోళ్ళు. సో అడుగుతారా ఇవాళ ఏం చేయాలి, నీకేం ఇష్టము, ఏ వంట చేయాలి అని? చేస్తారు, చాలా రోజులు అయింది కదా నీకు అది ఇష్టం కదా చేస్తాను అని చేస్తారు. ఓకే. సో మీ ఇష్టాలు ఏంటో తెలుసుకొని తనే అన్ని దగ్గర ఉండి చేస్తారు. నాకు పన్నీర్ కూడా ఇష్టము, అందుకని ఎక్కడికి వెళ్ళగానే అది ఆర్డర్ చేయడం అన్నా లేకపోతే తీసుకురావడం అన్నా చేస్తారు. ఓకే. సో అత్తమ్మకి ఇష్టమైన ఫుడ్ మీరు ఎప్పుడైనా చేసి పెట్టారా ఆవిడ అడగకుండా? ట్రై చేస్తా అండి చేయడానికి. అంటే మా అత్తమ్మకి ఇందాక చెప్పిండ్రు కదా పొటాటో ఫ్రై అది ఇష్టము, ఇంకా ఒకటి సేమియా దోశ అని అట్లా చేస్తాను అనమాట, అది ఇష్టం మా అత్తమ్మకి. ఇంకా కొత్తిమీర రైస్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి అత్తమ్మ ఈరోజు సేమియా దోశ చేస్తాను అని చేసి పెట్టేది. లంచ్కి ఏమో నేను ఆఫీస్ నుంచి ఎప్పుడన్నా వచ్చినప్పటికి తను చేసి పెట్టేది. అంటే తను కూడా ఆఫీస్కి వస్తుంది కానీ వీకెండ్ అప్పుడు వీకెండ్ కూడా చేస్తారు అనమాట చేసేది. సో అమెరికాలో